Welcome to my channel. Today let's solve lead code problem number 1046 last stone weight. Okay, ఇక్కడ మనకి స్టోన్స్ అనే అరే ఇచ్చాడు. స్టోన్స్ ఆఫ్ I is the weight of the ith stone. సో ఇక్కడ చూస్తే ఇక్కడ ఈ స్టోన్ జీరోత్ స్టోన్ వెయిట్ 2, ఫస్ట్ స్టోన్ weight 7, సెకండ్ స్టోన్ weight 4, థర్డ్ స్టోన్ weight 1, ఫోర్త్ స్టోన్ weight 8, ఫిఫ్త్ స్టోన్ weight 1. ఓకే, సో అదనమాట. అండ్ ఇక్కడ మనము ఈ స్టోన్స్ ఇచ్చాడు కదా, ఈ స్టోన్స్లో నుంచి ఎవ్రీ టైము హెవీయెస్ట్ 2 స్టోన్స్ తీసుకొని వాటిని స్మాష్ చేయాలి. ఓకే, ఆ స్మాష్ చేసినప్పుడు 2 కండిషన్స్ ఉంటాయి. ఒకటి, 2 హెవీయెస్ట్ స్టోన్స్ ఈక్వల్ వెయిట్ ఉంటే 2 డిస్ట్రాయ్ అయిపోతాయి, ఇంకా రిమైనింగ్ ఏమి క్యారీ అవ్వదు. ఓకే, ఇఫ్ దే ఆర్ నాట్ ఈక్వల్, ఈ కండిషన్లో ఇఫ్ దే ఆర్ నాట్ ఈక్వల్, సో డిఫరెన్స్ ఉంటుంది కదా, y మైనస్ ఎక్స్ డిఫరెన్స్ ఉంది, లార్జెస్ట్ మైనస్ సెకండ్ లార్జెస్ట్ సమ్ వెయిట్ క్యారీ అవుతుంది కదా, ఆ వెయిట్ని అగైన్ మళ్ళీ స్టోన్స్లోకి ఇన్సర్ట్ చేయాలి. ఓకే, సో అలా చేసుకుంటా పోతే లాస్ట్లో అట్మోస్ట్ 1 స్టోన్ మిగులుతుంది, అట్మోస్ట్ 1 స్టోన్. అప్పుడు అంటే మ్యాక్సిమం 1 స్టోన్ మిగులుతుంది అనమాట. కొన్నిసార్లు ఆ 1 స్టోన్ కూడా మిగలదు, అలాంటప్పుడు మనం 0 రిటర్న్ చేయాలి. స్టోన్ మిగిలితే ఆ స్టోన్ వాల్యూ రిటర్న్ చేయాలి. సో అదనమాట ప్రాబ్లము. ఇక్కడ మనకి ఎగ్జాంపుల్ కూడా చూసుకుంటే స్టోన్స్ అదే ఇచ్చాడు, లాస్ట్లో 1 మిగులుతుంది. ఎక్స్ప్లెనేషన్ కూడా మీరు చూడొచ్చు. 7, 8 లార్జెస్ట్, ఆ రెండింటికి డిఫరెన్స్ 1 వస్తుంది, ఆ 1 మళ్ళీ రీఇన్సర్ట్ చేశాడు. దెన్ 2, 4 తీసుకున్నాడు, 2 వచ్చింది, 2ని రీఇన్సర్ట్ చేశాడు. ఎవ్రీ టైమ్ సార్ట్ అవుతుంది, మీరు గమనిస్తే సార్ట్ అవుతుంది అనమాట అదే. సో దీన్ని ఎలా సాల్వ్ చేయొచ్చు అంటే, ఫస్ట్ థింగ్ మనకి క్లియర్గా తెలుసుకోవాల్సింది ఏంటంటే, ఫస్ట్ థింగ్ మనకి ఇక్కడ అర్రే సార్ట్ ఉండాలి. నువ్వు లార్జెస్ట్ తీసుకోవాలి కాబట్టి అర్రే సార్ట్ ఉండాలి. అర్రే సార్ట్ ఉంటేనే కదా నీకు దీన్ని సార్ట్ చేస్తే ఏమొస్తుంది, దీన్ని సార్ట్ చేస్తే ఈ అర్రే వస్తుంది. సో మనము లార్జెస్ట్ 2, 8 and 7ని తీసుకొని స్మాష్ చేసి రిమైనింగ్ ఇక్కడ ఇన్సర్ట్ చేయాలన్నమాట. ఓకే, సో ఈ ప్రాసెస్ కంటిన్యూ అవుతుంది. సో సార్టింగ్ ఇక్కడ కీ అవుతుంది. ఓకే, కానీ బ్రూట్ ఫోర్స్ వేలో ఆలోచిస్తే ఎవ్రీ టైం సార్ట్ చేసుకోవాలి. లైక్ ఎవ్రీ ఇన్స్టెన్స్ 2 లార్జెస్ట్ సార్ట్ చేయాలి, 2 లార్జెస్ట్ తీసుకోవాలి, స్మాష్ చేయాలి, క్యారీ మిగిలితే యాడ్ చేయాలి. అండ్ దెన్ ఈ ప్రాసెస్ని ఇలా మళ్ళీ అగైన్ మళ్ళీ సార్ట్ చేయాలి, సార్ట్ చేసిన దాన్ని స్మాష్ చేయాలి. ఇదంతా ప్రాసెస్ ఉంటుంది కదా. ఈ ప్రాసెస్ వెరీ వెరీ టైం కన్జ్యూమింగ్ అనమాట. ఇది ఆల్మోస్ట్ n² log n టైం తీసుకుంటుంది. ఈ ప్రాసెస్ n² log n టైం తీసుకుంటుంది అనమాట. ఎందుకంటే సార్టింగ్ n log n తీసుకుంటుంది ఆప్టిమల్గా చూస్తే. మళ్ళీ ఈ సార్టింగ్ మనము n టైమ్స్ చేస్తున్నాం. ఓకే, సో n² log n తీసుకుంటుంది, నాట్ వెరీ ఆప్టిమల్. సో మనం ఇక్కడ సార్టెడ్ కావాలి. ఆప్టిమల్ సొల్యూషన్ గురించి ఆలోచిస్తే మనకి ఇక్కడ సార్టెడ్ అరే కావాలి. అట్ ద సేమ్ టైం ఎవ్రీ టైం మనకి సార్టెడ్ అరేలో కూడా టాప్ 2నే కావాలి, 2 లార్జెస్ట్ వాల్యూస్ కావాలి. అప్పుడు మనకి క్విక్గా గుర్తు రావాల్సిన డేటా స్ట్రక్చర్ ఏంటంటే హీప్. దాంట్లోనూ కూడా మ్యాక్స్ హీప్ గుర్తుకు రావాలి. మ్యాక్స్ హీప్ ఈ ఇచ్చిన ఇన్పుట్ అరేని మ్యాక్స్ హీప్గా కన్వర్ట్ చేస్తే ఇలా వస్తుంది అనమాట, 874,121. సో హీపిఫై చేసిన తర్వాత మనకి ఇలా వస్తుంది. దీంట్లో నుంచి 2 వాల్యూస్ 2 లార్జెస్ట్ తీసుకోవాలి. ఓకే, 2 లార్జెస్ట్ తీసుకుంటే 1 మిగిలింది. ఈ 1ని నేను అగైన్ ఇక్కడ ఇన్సర్ట్ చేయాలి. ఓకే, అండ్ దెన్ మళ్ళీ హీపిఫై చేయాలి. మళ్ళీ హీపిఫై చేస్తే 4, 2, 1, 1, 1. ఓకే, సో మళ్ళీ హీపిఫై చేస్తే 4, 2, 1, 1, 1 ఇట్లా ఉంది. అగైన్ 2 తీసుకొని ఈ రెండింటి డిఫరెన్స్ 2 కదా, హీపిఫై చేస్తా డైరెక్ట్గా నేను, ఇలా వస్తుంది. అగైన్ 2 తీసుకొని 1, మళ్ళీ 1 తీసుకోవాలి. అప్పుడు స్టోన్స్ స్మాష్ అవుతాయి అన్నమాట. అట్లా లాస్ట్కి 1 మిగులుతుంది. అదే మనకి అవుట్పుట్ ఇచ్చాడు అవుట్పుట్. సో దీన్ని పైథాన్లో ఎలా ఇంప్లిమెంట్ చేయొచ్చు, మనకి హీప్ క్యూ లైబ్రరీ ఓన్లీ సపోర్ట్స్ మిన్ హీప్. హీపిఫై చేసినప్పుడల్లా మిన్ హీపే వస్తుంది. ఓకే, మ్యాక్స్ హీప్ డైరెక్ట్ సపోర్ట్ లేదు, కానీ మనం ఒక చిన్న టెక్నిక్తో మ్యాక్స్ హీప్ని చేయొచ్చు. మనకి ఇక్కడ హీపిఫై చేసిన తర్వాత మ్యాక్స్ హీప్
నార్మల్గా హీపిఫై చేసిన తర్వాత మ్యాక్స్ హీప్ లాగా కన్వర్ట్ చేస్తే ఇలా ఉంటుంది. దీన్ని మిన్ హీప్ లాగా ఎలా కన్వర్ట్ చేయొచ్చు, లైక్ ఇది మ్యాక్స్ హీప్, ఇది మనకు కావాలి. ఓకే, మనకి పైథాన్లో ఓన్లీ మిన్ హీప్ సపోర్ట్ ఉంది కాబట్టి దీన్ని మనం ఎలా అచీవ్ చేయొచ్చు అంటే నెగిటివ్ మైనస్ ప్రీఫిక్స్ ఇస్తే చాలు. మైనస్ ప్రీఫిక్స్ ఇస్తే మొత్తానికి అప్పుడు ఇది మిన్ హీప్. స్మాలెస్ట్ ఈజ్ -8. ఓకే, లార్జెస్ట్ స్మాలెస్ట్ అవుతుంది మైనస్ ప్రీఫిక్స్ ఇవ్వగానే. సో ఇలా మనం చేయొచ్చు అనమాట. సో ఇది ఆప్టిమల్ అప్రోచ్. దీని టైం కాంప్లెక్సిటీ వచ్చేసి బిగ్ ఆఫ్ n log n అవుతుంది దీని టైం కాంప్లెక్సిటీ. ఓకే, సో లెట్స్ సీ ద కోడ్. మ్యాక్స్ హీప్ యూస్ చేయాలి, హీపిఫై అండ్ టేక్ టాప్ 2 elements and perform operations. ఓకే, సో బిఫోర్ డూయింగ్ మ్యాక్స్ హీప్ మనం నెగిటివ్ ప్రీఫిక్స్ యాడ్ చేసుకోవాలి. -s for s in stones. ఓకే, అండ్ నౌ ఇప్పుడు హీపిఫై చేయాలి. హీప్ క్యూ డాట్ హీపిఫై స్టోన్స్. ఓకే, ఇది మిన్ హీప్ ఇస్తుంది విత్ మైనస్ ప్రీఫిక్సెస్. ఓకే, సో ఇక్కడ మనము హీపిఫై చేసిన తర్వాత నా అర్రే ఎలా ఉంటుందంటే ఇన్పుట్ ఏమి ఇచ్చాడు, -8, -7, -4, -1, -2, -1. సో ఇలా ఉంటుంది అరే. సో నేను టిల్ ఈ అరేలో 1 ఎలిమెంట్, అట్మోస్ట్ 1 ఎలిమెంట్ ఉండేంత వరకు నేను ఒక ప్రాసెస్ని రన్ చేయాలి. ఏంటి ఆ ప్రాసెస్ అంటే టాప్ 2 ఎలిమెంట్స్ తీసుకొని వాటిని స్మాష్ చేసి రిమైనింగ్ ఉంటే అగైన్ మళ్ళీ హీప్లోకి పుష్ చేయాలి. సో ఓకే, సో వైల్ లెంత్ ఆఫ్ స్టోన్స్ గ్రేటర్ దెన్ 1, టాప్ 2 ఎలా తీసుకుంటా నేను హీప్ పాప్ చేయడమే. హీప్ క్యూ డాట్ హీప్ పాప్ స్టోన్స్. సో ఇది ఫస్ట్ హీప్ పాప్ మనకి ఫస్ట్ ఎలిమెంట్ ఇస్తుంది, ఫస్ట్ స్టోన్ ఇస్తుంది. సెకండ్ హీప్ క్యూ డాట్ హీప్ పాప్ మనకి సెకండ్ స్టోన్ ఇస్తుంది. సో 2 స్టోన్స్ ఉన్నాయి ఇక్కడ. ఏ స్టోన్ పెద్దది, ఏ స్టోన్ చిన్నది అంటే ఫస్ట్ స్టోను ఆఫ్టర్ హీపిఫైయింగ్ ఫస్ట్ స్టోన్ స్మాలెస్ట్, సెకండ్ స్టోన్ బిగ్గెస్ట్. ఓకే, అప్పుడు మనము సెకండ్ స్టోన్లో నుంచి ఫస్ట్ స్టోన్ని మైనస్ చేయాలి. ఓకే, ఇఫ్ మైనస్ చేయాలి. సో సెకండ్ స్టోన్ ఫస్ట్ స్టోన్ కంటే పెద్దగా ఉంటుంది. ఇఫ్ సెకండ్ గ్రేటర్ దెన్ ఫస్ట్, ఈ కండిషన్లో మనము పుష్ చేయాలి హీప్లోకి. ఈ కండిషన్లోనే మనకి డిఫరెన్స్ క్యారీ అవుతుంది. ఓకే, సో హీప్ క్యూ డాట్ హీప్ పుష్ టు స్టోన్స్. ఓకే, సో ఇక్కడ మనము డిఫరెన్స్ పెట్టాలి కదా. సో ఫస్ట్ మైనస్ సెకండ్. సో ఇది ఇన్ ఆర్ ఎగ్జాంపుల్ -8 మైనస్ ఆఫ్ -7. సో -8 + 7 -1 వస్తుంది. ఈ -1ని హీప్లోకి పుష్ చేస్తున్నాం. ఓకే, యా. సో ఈ ప్రాసెస్ అంతా అయిపోయిన తర్వాత మనకి అట్మోస్ట్ స్టోన్స్లో అట్మోస్ట్ 1 వాల్యూ ఉంటుంది. సో నేను దాన్ని రిటర్న్ చేయాలి. ఇఫ్ 1 వాల్యూ ఉంటే రిటర్న్ చేయాలి, లేకుంటే 0 రిటర్న్ చేయాలి. సో రిటర్న్. అండ్ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే మన మైనస్ ప్రీఫిక్స్లు ఉన్నాయి ఆల్రెడీ స్టోన్స్లో. సో మనం అబ్జల్యూట్ వాల్యూ తీసుకోవాలి. అబ్జల్యూట్ వాల్యూ స్టోన్స్ ఆఫ్ 0. సో ఇఫ్ స్టోన్స్లో స్టోన్స్ అరే ఉంటే దాంట్లో ఫస్ట్ ఎలిమెంట్ని రిటర్న్ చేయాలి, ఎల్స్ 0ని రిటర్న్ చేయాలి. ఓకే, టైం కాంప్లెక్సిటీ వచ్చేసి big of n log n. Let's submit the code. Yeah, it is pretty efficient. Thanks for watching. Please subscribe to my channel.